ఈరోజు మరి పరిశుద్ధమైన విశ్రాంతి దినము. ఎందుకంటే ప్రభువు యెరూషలేములోకి ఈరోజు ప్రవేశించేటువంటి రోజు అండి. అంటే పరలోకం నుంచి కింద దిగి వచ్చి ఆయన చేయబోయే కార్యములలో ఈరోజు యెరూషలేము నుంచి మొదలు పెడుతున్నటువంటి రోజు. అందుకే ఈ వారం అంతా కూడా పరిశుద్ధ వారం అంటారు. ఎందుకంటే పరిశుద్ధ వారం ప్రభు చేయబోయే కార్యాలలో మొదటి దినం అండి. ఈ రోజు నుంచి మళ్ళీ పునరుత్థానం వరకు కూడా ప్రభు చేయే కార్యములు, అనేక కార్యములు ఈ వారం రోజుల్లో ఉంటాయి. అన్నిటిని జ్ఞాపకం చేసుకునే రోజు. ఎందుకంటే యెరూషలేములో ప్రవేశిస్తున్నటువంటి రోజు. ఈ మాట ప్రవచన రూపంలో ఉంటుంది చూడండి. ఈ మాట ఎక్కడ జకరియా గ్రంథం 9:9 చూడము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములలో రథము లేకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రము లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రము వరకు ఎఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతము వరకు అతడు ఏలును. హల్లెలూయా. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాను పడిన నీరు లేని గోతులో నుంచి చెరపెట్టబడిన నీ వారిని నేను విడిపించేదను. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరల ప్రవేశించుడి. హల్లెలూయా. ప్రభు చేయబోయే కార్యముల గురించి మాట్లాడుతున్నటువంటి ప్రవచనమండి ఇది. ఈ ప్రవచనం ప్రభు యెరూషలేములో ప్రవేశించేటప్పటికి 500 సంవత్సరాల పూర్వమే ఈ మాటలన్నీ రాయబడినాయండి. ప్రభు ప్రవచనం అండి. ఆయన యెరూషలేములో ప్రవేశించే విషయము 500 సంవత్సరాల పూర్వమే ఆ రోజునే ప్రభు ఆ ప్రవక్తల ద్వారా ప్రకటించారు. ఎందుకంటే సియోను కుమారి, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఎందుకంటే ఆ రోజుల్లోనూ వారు విమోచించడానికి పరలోకం దిగి వచ్చినటువంటి రాజులకు రాజును ప్రభులకు ప్రభువు అండి. యెరూషలేములో ప్రవేశించి తాను చేయబోయే కార్యానికి ఆయన ఆ రోజు నుంచి మొదలు పెడుతున్నటువంటి రోజు అండి. అందుకే అది అత్యంత పరిశుద్ధమైనటువంటి రోజు. అది మట్టలాధారం అంటాం మనం. ఆయన ఆహ్వానించుకునేటువంటి రోజు అండి. ఆయన ఎక్కడ ఉండాలి? ఆయన మనలోకి రావాలండి. ఆయన వస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు చేయబోయే కార్యములన్నీ కూడా ఈ విషయాలు ఆయన ఎవరైనా ఇంతకని ఆయన ఎవరంటే మన ప్రకటన గ్రంథం 1:5 చూడము. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడును భూపతులకు అధిపతునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును. ఆయన ఎవరైనా భూపతులకు, ఈ ప్రపంచంలో ఉన్న భూపతులు అంటే ఎవరు? రాజులండి. రాజులకే రాజు. ఆ భూపతులు అంటే ఆ రాజులందరికీ ఈయన రాజు అండి. అంటే చక్రవర్తి, అంటే సర్వలోకాన్ని ఏలేటువంటి వారు. ఆయన ఎలాగ వస్తున్నారు ఇప్పుడు? దీనుడై సాత్వికుడిగా ఒక గాడిదను గాడిద పిల్లను ఎక్కి యెరూషలేము పట్టణంలోకి ప్రవేశిస్తున్న రోజండి. ఇంకా ఆయన గురించి మనం తెలుసుకోవాలంటే కీర్తన 22 చూడము. కీర్తన 24వ కీర్తన 7వ వచనం. గుమ్మములారా మీ తలలను పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లుగా పురాతనమైన తలుపులారా మిమ్ములను లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవరు? బహళ శౌర్యములు గల యెహోవా, యుద్ధశీలుడైన యెహోవా. గుమ్మములారా మీ తలల పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మునను
లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవాయే. ఆయనే ఈ మహిమ గల రాజు. ఆయనే వచ్చే రోజండి. ఆయన ఎక్కడికి వస్తున్నారు? ఆయన పట్టణమైనటువంటి యెరూషలేం పట్టణంలోకి వస్తారు. యెరూషలేం పట్టణం ఏమిటి? అది మహారాజా పట్టణం అండి. అది దేవుడు పరిపాలించేటువంటి పట్టణం. ఆ పట్టణంలో ప్రవేశించి ఆయన ఏలుబడిలోకి, అంటే నూతన రాజ్యం, అంటే పరిశుద్ధమైన రాజ్యం, దేవుని సమాజం ఆయన నిర్మించేటువంటి ఒక స్థలం అండి అది. అందులోకి ఆయన ప్రవేశిస్తున్నారు. ఏ విధంగా ప్రవేశిస్తున్నారు ఆయన? మత్తయి సువార్త 11:29 చూడమ్మా. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని. ఆయన ఎలాగొస్తున్నాను? సాత్వికుడిగా. ఆయన ఎవరైనా? రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునండి. మీరు అందరూ పాడుకుంటారు, రాజులకు రాజు అయిన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. ఆయన ఎవరైనా? రాజులకే రాజండి. ఆయనేనండి. ఆయన ఆరాధించటానికి ఆయన సన్నిధానంలో మనం ప్రవేశించేవారమై ఉండాలి. రాజులకే రాజైన, రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింక రాజెవరును లేరని, రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. కరుణాగల సోదారుండై ధరణికి తెంచేనయ్యా. కరుణాగల సోదారుండై ఈయన ధరణికి తెంచేనయ్యా. స్థిరముగా నమ్ముకొని మన కొసగు పరలోక రాజ్యంబును, స్థిరముగా నమ్ముకొని మన కొసగు పరలోక రాజ్యంబును. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని, రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. శక్తి గల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసేను. శక్తి గల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసెను. భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తితో నా ముక్తిని, భక్తితో ప్రార్థించిన మన కొసగు భక్తితో నా ముక్తిని. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. త్వరపడి రండి రండి, ఈ పరమ గురుని యొద్దకు మీరాలు. త్వరపడి రండి రండి, ఈ పరమ గురుని యొద్దకు మీరాలు. దరికి చేరిన వారిని ప్రభువు దరుమాడెన్నడు దూరము. దరికి చేరిన వారిని ఈ ప్రభువు దరుమాడెన్నడు దూరము. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. హల్లెలూయా. ఆయన ఎవరైనా? రాజులకే రాజండి, ప్రభువులకే ప్రభువు. ఆయన ఎక్కడ ప్రవేశిస్తున్నారండి? యెరూషలేము పట్టణంలోనికండి. ఆయన ఎలా వస్తున్నారు? ఆయన సాధుశీలుడిగా,
ఆయన సాధుశీలుడిగా అండి. ఆయన ఎంతగా తగ్గించుకున్నారంటే కీర్తనలో ఉంటుంది, 22వ కీర్తన 6వ వచనం చూడము. నేను నరుడిని కాను, నేను పురుగును, యెహోవా మీద నీ భారమును మోప్సాలం. నేను నరుడిని కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడును, ప్రజల చేత తృణీకరించబడిన వాడును. నన్ను చూసేవారందరూ పెదవులు విరిచి తల ఆడించు నన్ను అపహాసించుచున్నారు. యెహోవా మీద నీ భారమును మోపు, ఆయన వానిని విడిపించినేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వాడిని తప్పించినేమో అందురు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎవరైనా రాజులకు రాజండి, ప్రభులు ప్రభువు. కానీ ఆయన ఎటువంటి హృదయంతో మనం చేర్చుకోగలుగుతున్నాం? అందుకే నక్కలకు బొర్రెలు ఉన్నామో కానీ, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నామో కానీ, మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి ఇసుమంత స్థలమైనను లేదండి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన యెరూషలేము పట్టణాన్నిలో ప్రవేశించి అందులోని నివాసులను విమోచించటానికి ఆయన ప్రవేశించిన రోజండి. మరి ఎలా చేర్చుకోవాలి? ఇంకా ముందు చదివితే మనకు అర్థమవుతుంది. లోకాసువార్త 19వ అధ్యాయం చూడ 32 నుంచి. అందుకు వారు ఇది ప్రభువును కావలసి ఉన్నదని అని. ఎందుకంటే ఆ గ్రామానికి ఆయన వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఆ శిష్యులు ఉంటే వాళ్ళని పిలిచి, మీరు అలా ముందుకు వెళ్ళండి, ఆ వీధిలోకి వెళితే ఆ కట్టివేయబడినటువంటి ఒక గాడిద పిల్ల ఉంటాయి, వాటిని ఎప్పుకొని రండి. ఆ మాటలు మత్తయి సువార్త 21:4 ఉంటాయి. ఇదిగో నీ రాజు సాత్వికుడై యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండేను. ఎందుకంటే ఆయన ఏ విధంగా వస్తున్నారు? చిన్న గాడిద పిల్లండి. గాడిద అంటే ఏమిటి? సాకిరేవు చేసేదండి. ఖచ్చితంగా అది కట్టివేయబడింది. ఎందుకంటే మనం కూడా అంటే గొడ్డు సాకిరీ చేస్తున్నామని అనుకుంటాం చూడండి. ఆ స్థితిలో మనం కూడా ఈ లోకంలో ఏం చేస్తున్నామండి? అటువంటి స్థితిలోనే ఉన్నామని మనం. దేనికి కట్టివేయబడ్డాం మనం? అపరాధాలకి, పాపములకి, దోషములకి కట్టివేయబడి ఈ లోకంలోనూ గొడ్డి సాకిరీ చేసుకుంటూ, ఎందుకంటే దానివల్ల మనకి ఫలితాలు ఏమి రావండి. వెట్టి సాకిరీగా చేస్తున్నటువంటి మనల్ని విడిపించటానికి ఆయన అడుగుతున్నారు, నీవు నాకు కావాలి అంటే ఆయన మనలోకి వచ్చి మన ద్వారా కార్యాలు జరిగించడానికండి. ఎందుకంటే ప్రభువు ఆయనలో ప్రవేశించి ఆయన ద్వారా కార్యాలు జరిగించడానికండి. ఆ విషయం అక్కడ ఉన్న ఇంటి యజమానితో కూడా చెప్పమన్నారని. ఇది ఎందుకంటే వాళ్ళు వస్తున్నారు, వచ్చిన తర్వాత కట్టివేయబడినటువంటి గాడిద పిల్లని కట్లు ఇప్పుతున్నారండి. ఎందుకంటే సహజంగా ఎవరైనా సరే ఒకళ్ళ ఇంటికాడ వాళ్ళని అడగకుండా ఏదైనా పట్టుకెళ్తే ఊరుకోరండి. ఆ విషయంలో శిష్యులు ఏమాత్రం అడగలేదండి. అది చెప్పారు. వెంటనే వెళ్ళి ఆ కనబడినటువంటి గాడిద పిల్లను ఇప్పుతున్నారండి. ఇప్పినప్పుడు ఆ యజమాని అడుగుతాడండి, అది ఆ గాడిదని ఎందుకు ఇప్పుతున్నారని. ఈ గాడిద మా ప్రభువులకు కావలసి ఉన్నది. వెంటనే వారు ఇప్పి వెంటనే తోలిపెట్టారండి. ఎందుకంటే అది సువార్త. మనం ఖచ్చితంగా దేవుని ఆత్మలను విమోచించడానికి మీరు మాకు కావలసి ఉన్నది ప్రభు అడుగుతున్నారండి. నీవు నాకు కావలసి ఉన్నది అని అంగీకరించామనుకోండి,
ఖచ్చితంగా మనల్ని దేవుడు వాడుకుంటారు. చెప్పింది చెప్పినట్లుగా ఎప్పుడు కూడా మనం జరిగించేవారమే ఉండాలి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉండొచ్చు 5వ వచనంలో ఆయన చెప్పినది చెయ్యడని. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నారండి, ఆయన ఏం చెప్తున్నారో అది మీరు చెయ్యండి. అక్కడ మనం సందేహపడవలసిన అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు పడవచ్చు అన్నారు, కానీ సందేహపడవలసిన అవసరం లేదు. ప్రభు అక్కడికి వెళ్ళమన్నారు, వెళ్ళారు. ఇప్పమన్నారు, ఇప్పారు. తోలుకురమ్మన్నారు, తోలుకొచ్చారు. వాళ్ళు అడిగితే ఇది మా ప్రభువు కావాలని ఆయన చెప్పమన్నారు, అదే విషయం చెప్పారండి. మనం కూడా అంతే, వెళ్ళమన్నారు, వెళ్ళాలి, చేయమన్నారు, చేయాలి. ప్రభు చెప్పిన దాన్ని మనం పరిపూర్ణంగా ముగించుకునేవారునే ఉండాలండి. ఆ విధంగా మనం హృదయపూర్వకంగా ఎప్పుడైతే ప్రభుని సేవిస్తామో వారిని ప్రభు వాడుకుంటాడే. ఎందుకంటే లోకంలో అనేక గాడిదలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈ ప్రభువు ఎక్కిన గాడిద గొప్పదా లేకపోతే లోకంలో ఉన్న గాడిద గొప్పదండి? మొత్తం ఊరికి అంతట్లో కూడాను కిందంతా కూడాను కొమ్మలు పరిచారు, ఆకులు పరిచారు, అన్ని బట్టలు పరిచారు. ఎన్ని పడుతూ ఓసన్నకి జయము జయము అని చెప్పి కేకలు వేస్తున్నారు. ఇప్పుడు నిజానికి ఆ గాడిద మీద ఎవరు ఎక్కువ ఉన్నారండి? కానీ ఆకులన్నీ ఎవరికేసారు? ప్రభుని మోస్తే మోసిన వారికి ఆ ఘనత వస్తుంది. దేవుని వాక్యాన్ని మొయ్యాలి అంటే దేవుని శుద్ధిని ఎప్పుడు కూడా దేవుని మోసేవారునే మన ఇదిగో రక్షకుడు వస్తున్నాడు, ఆయన మీకు ఆయన ఎందుకంటే రక్షకుడు వస్తున్నారు, ఆయన మీరు చేర్చుకుంటే ఖచ్చితంగా ఆయన ద్వారా మీకు విమోచన కలుగుతుందని రక్షణ సువార్తగా మనం ప్రకటిస్తే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తారు. ఆయన ప్రభు ఏం చెప్తున్నారో ఆ విధంగా జరిగించడానికి ప్రయాసపడేవారునే ఉండాలండి. అదేవిధంగా సమర్పణ చూడండి, ఏ సమర్పణ అయినా సరే ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు హృదయపూర్వకంగా సమర్పించుకోవాలి. వారు కేవలం వారు చూడండి ఇది ప్రభువు కావాలి అని ఒక మాట చెప్పగానే వారు కట్లు ఇప్పి వాళ్ళతో తోలు పంపించారు. అది వారు హృదయపూర్వకంగా ఆ సమయం జరిగించినటువంటి క్రియ అండి. మనం ఏదైనా సరే ప్రభువుకు ఇస్తున్నప్పుడు, సమర్పణ అనేది ఇస్తున్నప్పుడు, ప్రభు అడిగినప్పుడు మనం ఇస్తున్నప్పుడు సందేహపడకుండా ఘనంగా ఇచ్చుకునేవారునే ఉండాలండి. ఇవన్నీ కూడాను ఆ రోజు జరిగినటువంటి కార్యాలండి. ఇది మన జీవితం ఎల్లప్పుడూ జరగాలి. ఏదైనా సరే ప్రభు అడిగినప్పుడు దాన్ని ఎలాగ ఇవ్వాలి? మనం ఇప్పుడు హృదయపూర్వకంగా ఆయన సమర్పించుకునేవారునే ఉండాలి. వాళ్ళు సందేహం పడలేదండి. మరి ఇన్ని గాడిదలు ఉండగా మా గాడిద పిల్ల కావాలా అని చెప్పి వాళ్ళు ఏమీ అడగలేదండి. ఆ సమయంలో శిష్యులు ఏమి అడిగారో దాన్ని వాళ్ళకి ఇప్పి చేతికి అప్పచెప్పి వాళ్ళు పంపించారు. ఆ సమయంలో చూడండి, శిష్యులేమో చెప్పింది చేశారు. అదేవిధంగా వారు అడగగానే ఆ యొక్క గాడిద యొక్క యజమాని ఏం చేశాడండి, వెంటనే ప్రభువుకి ఆయన అడగగానే వెంటనే ఆ గాడిద పిల్ల తానే ఇప్పి వెంటనే దానికి అప్పచెప్పి వాళ్ళ ఇంటికి తోలిపెట్టాడండి. అది సమర్పణ అండి. ప్రభుని మనం చేర్చుకున్నప్పుడు ప్రభుని ఘనపరుచుకోవడానికి ప్రభుకి ఇష్టమైన దాన్ని సమర్పించుకునేవారునే ఉండాలి. ఈ మాటల గురించి మనం వివరంగా చూస్తే మొదటి దినవృత్తాంతం చూడు. మొదటి దినవృత్తాంతం 29వ అధ్యాయంలో 7వ వచనం. మనపూర్వకముగా దేవుని మందిరపు పనికి అమ్మా వాళ్ళు బంగారం ఎంత ఇచ్చారంటే 170 కింటా, ఇది 170 టన్నులు అండి. అమ్మా అక్కడ ఉన్న ప్రజలు అడగగానే మందిర పునర్నిర్మాణానికి అవసరమని చెప్పి వాళ్ళు అడగగానే, దావీదు అడగగానే ఆ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగాను 170 టన్నుల బంగారం మందిర పునర్నిర్మాణానికి వాళ్ళు హృదయపూర్వకంగా
అందరూ సమర్పించారండి. ఒక బంగారమే కాదు, వెండి కొన్ని 100 టన్నులండి. అలాగే ఇనుము, మందిరానికి ఏది అవసరమో అవన్నీ కూడా వాళ్ళు ఎలా సమర్పించుకున్నారండి? హృదయపూర్వకంగాను అలా సమర్పించుకుని దావీదు ఏం చదువు అక్కడ, రత్నములుండువాడు వాటిని తెచ్చి రత్నాలు ఉన్నవాళ్ళు రత్నాలు, వజ్రాలు ఉన్నవారు వజ్రాలు, బంగారం ఉన్నవాడు బంగారం, వెండి ఉన్నవారు వెండి, ఇనుము ఉన్నవారు ఇనుము, ఏదైతే తమ దగ్గర ఉన్నదో అవన్నీ ఎక్కడ తీసుకొచ్చారు? దేవుని మందిరము కట్టడానికండి. అన్నీ ఎలా సమర్పించుకున్నారని వాళ్ళు? హృదయపూర్వకంగా. ఇది దేవునికి అవసరము, ఖచ్చితంగా దేవుని మందిరంలో అది వాడబడాలి. ఇంకా చదువమ్మా. పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి, మనపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. హల్లెలూయా. అది సమర్పణ అండి. దేవునికి ఏది అవసరమో గుర్తించుకుని దేవుని సమర్పించుకోవటమే మన సంతోషం అండి. అందుకే నిజానికి దేవునికి ఏది ఇష్టం? ఆత్మ అండి. ఒక ఆత్మ రక్షించబడితే పరలోక రాజ్యంలో విందు జరుగుతుందండి. అందుకే ఇక్కడ గాడిదలాగా మన సాకరీలు చేస్తూ ఈ లోకంలో జీవిస్తున్న మనల్ని నీవు నాకు కావాలి ఆయన మాటకు లోబడి కనుక ఆయన సన్నిధానికి చేరుకున్నాం అనుకోండి, విలువైనటువంటి అంటే యేసయ్యని మోసిన గాడిదలాగా, యేసయ్య సేవలో ఉన్నటువంటి గాడిదలాగా వాడబడతామండి. ఇప్పుడు ఘనత ఎవరికి వచ్చింది? అందరూ ఓసన్నా జై అని చెప్పి ఆ గాడిదెళ్ళే మార్గం అంతా చూడండి, అక్కడ ఆకులు కప్పేశారు, కొమ్మలు కప్పేశారు, ఈత మట్టలు, మరి ఖర్జూరపు మట్టలు, బట్టలు ఇవన్నీ చెట్టేసి ప్రభుకి ఆహ్వానించుకుంటున్నారు. దేవుని పరిచర్య చేస్తున్న ఎవరికైనా సరే సంతోషంతోనూ ఉల్లాసంతో జరిగే విధంగా జరుగుతుంది. అందుకే దేవునికి ఎప్పుడు కూడా మనం సమర్పించేది ఏదైనా సరే హృదయపూర్వకంగా సమర్పించుకునే వారమే ఉండాలి. ఎందుకంటే వారి దగ్గర ఏది ఉన్నదో అదే తీసుకొచ్చారు. అందులో కొంతమంది దగ్గర వెండి ఉందంట, బంగారం ఉందంట, అదేవిధంగా వజ్రాలు ఉన్నాయంట, నవరత్నాలు ఉన్నాయంట, అవన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? అన్నీ మందస్థానం దగ్గర తీసుకొచ్చి ఆ యొక్క బొక్కసములోను అక్కడ అన్నీ కూడా సమర్పించారు. వజ్రాలు ఎంత ఉంటుంది రేటండి? అత్యంత విలువైనవండి. అన్ని మణిమాణిక్యాలు కానీ అన్నీ ఏమి ఉంటే అది ప్రభువుకు అవసరము, ఆ దేవుని మందిరానికి అవసరము, అది పునర్నిర్మించబడాలి అని వారు ప్రతి ఒక్క సంతోషంతోనూ సమర్పించుకోవడం దావీదు చూసేటప్పటికి చాలా ఆనందపడిపోయి ప్రభువుకి ఆశపడి ప్రార్థన చేస్తాడండి. అయ్యా నీ బిడ్డలు ఎంతగానో ప్రేమ తెచ్చిన ఈ కానుకలను నేను స్వీకరించమని. ఎందుకంటే సమర్పణ అనేది హృదయపూర్వకంగా ఉండాలి. అది ఆరాధన అవ్వచ్చు, కానుక అవ్వచ్చు, ఏదైనా సరే అది దేవుని పని ఎలాగుండాలి? ఘనంగా జరిగే విధంగా ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళేవారుమే ఉండాలి. అలా ఘనంగా జరగటమే. అందుకే మన ప్రభు ఎలాగ వస్తున్నారు? ఇప్పుడు ఘనంగా వస్తున్నారు. మరి ప్రజలు ఎలా ఆ సభలు స్వీకరించాలి? ఆ మాట లోకా సువార్త చూడము. లోకా సువార్త 32 నుంచి 35 వరకు. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లే కనుగొని ఆ గాడిద పిల్లను ఇప్పుచుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్ల ఎందుకు ఇప్పుచున్నారు అని వారిని అడిగాను. అందుకు వారు ఇది ప్రభువులకు కావలసి ఉన్నది అనిరి. తర్వాత వారు యేసునద్దకు దాన్ని తోలుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిసిరి. హల్లెలూయా. ఇప్పుడు ఆ గాడిద ఎవరిని మోసిందండి?
ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజల ధన్యులే లేదా గాడిద ధన్యులే? ఎందుకంటే మరి ఏది దేన్ని తక్కువగా చూస్తామండి? ఆమె తిడతానికి కూడా దాన్ని ఉపయోగిస్తామండి. రాజులకు రాజు, ప్రభులు ప్రభువు. ఇప్పుడు దేని మీద ఎక్కువ వస్తున్నారండి? మన పనికిరాని వాడు అనుకుంటాం, కానీ అది కనుక ప్రభుకు సమర్పించుకుంటే యోగ్యమైన దాని కింద మార్చబడుతుంది. అందుకే మనం ప్రభు ఏం చెప్పారో గుర్తుంచుకోవాలండి. నశించిపోతున్న ఆత్మలు అనేకం ఉన్నాయి, అనేక రకాలుగా కట్టివేయబడి ఉన్నాయండి. ఎక్కడ చూసినా సరే ఏదో ఒక దాంట్లో కట్టబడి ఉన్నవారు చాలామంది ఉన్నారు. ప్రభు పంపిస్తున్నారనమాట, ఇది ఆ ఆత్మ నాకు కావాలి, వెళ్ళండి, వెళ్ళి ఇప్పుకి రండి. ఇప్పుకి వస్తే దాని మీద ప్రభువు కార్యాలు చేస్తారు. అలా చేయటమే సువార్త అండి. అదే మరి సేవ అంటే అదేనండి. ఎన్నో ఆత్మలు నశించిపోతున్నప్పుడు ఆత్మలన్నింటినీ ప్రభు దగ్గరికి తోలుకుని వచ్చేవారునే ఉండాలండి. అక్కడ అభ్యంతరాలు వస్తాయి, ఎందుకంటే వారి దిప్పుకు వస్తే కొంతమంది అంగీకరిస్తారు, కొంతమంది అంగీకరించారండి. కేవలం మనం ఏం చెప్పాలి? ఇది ప్రభువు కావాలి అని ఎప్పుడైతే మనం ఆయన మీద భారం వేసి ఆయనకి చెప్తామో వెంటనే ప్రభు కార్యం చేస్తారు. అక్కడ మన సొంత మాటలు కాదండి, ప్రభు చెప్పినది ఖచ్చితంగా చెప్పేవారునే అసలు ప్రభు ఏం చెప్పారు? వారు అడిగితే ఇది ప్రభువుకు కావలసి ఉన్నది అని చెప్పుడి అని చెప్పారు. ఆ మాట వాళ్ళు ఏం చేశారు? వెంటనే అమలు చేశారు. వెంటనే అమలు చేశారు, ప్రభు దగ్గర తోలుకుని వచ్చారు. తోలుకు రాగానే తమ మీద ఉన్నటువంటి బట్టలు అవన్నీ కూడాను అక్కడ గాడిద మీద వేసి దారి పొడుగున పరిసిరి. మరి ఆ యొక్క బట్టలు అన్నమాటకి అర్థం ఏమిటంటే క్రియలండి, నీతి క్రియలు. ఎప్పుడైతే ప్రభు కార్యాలు చేస్తున్నామో, ప్రభు ద్వారా రక్షణ పొందుకున్న తర్వాత మనకి మహిమ వస్త్రాలు దేవుడు అనుగ్రహించారు. ఆ మహిమ వస్త్రాలను ఎక్కడ వేయాలి మనం? ఆయన ప్రభువుకు సమర్పించుకునే వారునే ఉండాలి. ప్రభు ఎక్కడ నడవాలండి? మహిమ వస్త్రాల మీద. మన మహిమ వస్త్రాల, దేవుడిచ్చిన మహిమ వస్త్రాల మీద, నీతి క్రియల మీద ప్రభువు నడిచి మనలో ప్రవేశించే విధంగా మనం ఆయన ఆహ్వానించుకునే వారునే ఉండాలండి. అలా ఉండాలంటే ఖచ్చితంగా మనం అందులోనూ నిబద్ధత కలిగిన వారునే ఉండాలి. అందుకే లోయలన్నీ పూడ్చాలి, అవన్నీ తీసివేసి ప్రభువు రావడానికి యోగ్యమైన మార్గంగా మనం అంటే వక్ర మార్గాల్ని సక్రమం చేసుకోవాలి, అలాగే ఇరుకు మార్గాన్ని విశాలం చేసుకోవాలి. ఎందుకని? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఆయన మనలోకి వస్తున్నారు కాబట్టి ముందు ఆయన రావటానికి మన మార్గాన్ని సక్రమం చేసుకునేవారు. ఆ మార్గాన్ని ఎలా సిద్ధపరచాలి? మన నీతి క్రియలను అక్కడ పరిచి ఆయన వస్తున్న వాహనాన్ని ఆహ్వానించుకునేవారునే ఉండాలి. అలా ఉన్నామనుకోండి, దేవునికి ఏం కలుగుతుంది? మహిమ, ఘనత, ప్రభావాలు కలుగుతాయి. సరే, యోహాను సువార్త 15:2 చూడము. నాలో ఫలింపని ప్రతి తీగయు ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. హల్లెలూయా. దేవునిలో ఫలించాలండి. ముందు మనం సరి చేసుకునేవారునే ఉండాలి. ఏ విధంగా సరి చేసుకోవాలి? లోయలన్నిటినీ కూడా పూడ్చుకోవాలి, ఇరుకు మార్గాలను విశాలం చేసుకోవాలి, అదే గరుకు మార్గాలను సదనం చేసుకోవాలండి. ప్రభువు రావడానికి సిద్ధపడేవారునే ఉండాలి, చేర్చుకోవాలి. ఎవరు వస్తున్నారు? రాజులకే రాజు, ప్రభువులకే ప్రభువు అండి. ఆయనే మనలోకి వస్తున్నారు. వచ్చినప్పుడు సిద్ధపడవలసింది ఎవరు? అందరు పాట సిద్ధపడము ఓ సంగమ అని పాట ఉంటుంది చూడండి. ఆయన వస్తున్నారు, రాజులకు రాజు ఆయన, ప్రభువులకు ప్రభువు ఆయన. చేర్చుకునే మనసు ఎవరికి ఉండాలి? ఖచ్చితంగా మనకే ఉండాలండి. ఆయన గణపరుచుకోవాలండి. మన వస్త్రములు, మన నీతి క్రియలను అన్నీ అక్కడ సిద్ధపరచాలి. అదేవిధంగా చెట్లు, కొమ్మలు అంటే మన ఆత్మీయ ఫలాలకు సంబంధించినటువంటి క్రియలండి, అవన్నీ ఎక్కడ పరచాలి? ఆయన వస్తున్న మార్గంలోనండి.
అని గణపరుచుకునేవారునే అందుకే ప్రభువులో ఫలింపని ప్రతి తీగను నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఫలించేవారు ఇంకనూ ఫలించే విధంగా దేవుడు ప్రోత్సహిస్తారు. ఆయనలో ఫలింపబడే విధంగా ముందుకు వెళ్ళాలండి. అదే కీర్తన 40వ కీర్తన 3వ వచనం చూడము. తనకు స్తోత్రరూపమైన కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులైనను త్రోవ విడిసి అబద్ధముల చుట్టూ తిరుగువారేను లక్ష్య పెట్టక యెహోవా నమ్ముకున్నవాడు ధన్యుడు. కొత్త స్తోత్ర గీతాలండి. ఆయన ఆహ్వానించుకోవడానికి ఏం కావాలండి? స్తుతులు స్తోత్రాలండి. కొత్త గీతాలు నేర్చుకుంటూ దేవుని గణపరుచుకునేవారునే ఉండాలండి. ఆయన ఆహ్వానించుకోవాలండి. ఆయన ఎందుకంటే గర్విష్ఠులు ఉంటారు, ఎందుకంటే ప్రభువు లక్ష్య పెట్టిన వారు ఉంటారు. వారిని పట్టించుకోకుండా ఏం చేయాలి? ముందు మనం చేసే పనిని మనం పూర్తి చేసుకునేవారునే అదే గర్విష్ఠులు త్రోవ విడిసి అబద్ధముల చుట్టూ తిరుగువారు నేను లక్ష్య పెట్టక యెహోవా నమ్ముకొని వాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. ఆ క్రియలకు సంబంధించినండి అక్కడ ఉన్నట్టు చెట్టు కొమ్మలు వేయటం అండి. ఎన్నో రకాల కొమ్మలండి. ఈత కొమ్మలు వేసారు, ఈత మట్టలు వేసారు, ఖర్జూరపు మట్టలు వేసారు, అంజూరపు చెట్లకు కొమ్మలు వేశారు. అనేక రకాల కొమ్మలన్నీ పరిచి మెత్తని దుప్పట్లాగా తయారు చేసి అక్కడ స్పాంజీలాగా దాని మీద గాడిద పిల్లను ఎక్కువ వస్తున్నటువంటి ప్రభువుని ఆహ్వానించుకోవడానికి అక్కడ అన్ని పరిచి ఉత్సాహముతో మంచి ఊరేగింపుగాను ప్రభువుని తీసుకొస్తున్నారు. ప్రభువు మన యెరూషలేములో ఎలా ప్రవేశించాలండి? సంతోషముతోనూ ఉత్సాహముతోనూ మనలోకి ప్రవేశించే విధంగా ఆహ్వానించుకునేవారునే ఉండాలి. ఇది ప్రభువుని చేర్చుకునే విధానం అండి. ఎప్పుడైతే మనం ఎలా చేర్చుకుంటామో సంతోషంతో మనం ప్రభువులో గణపరచబడే వారమే ఉంటామండి. ఎప్పుడు కూడా ప్రభుని ఎలా చేర్చుకోవాలి? సంతోషముతోనూ ఉత్సాహముతోనూ ఆనందముతోనూ చేర్చుకోవాలండి. ఎందుకంటే వీళ్ళు సాదృశ్యం ఏంటంటే ఇంటి సంఘాలు చూడండి. ప్రతిరోజు కూడా ప్రభుని చేర్చుకోవడానికి ఏం చేసుకోవాలండి? మనం సంతోషంతోనూ సమాధానంతోనూ మన ఆయన చేర్చుకుని ఆయన గణపరుచుకునేవారునే ఉండాలి. అలా చేర్చుకున్నామనుకోండి ప్రభు ఘనత వస్తుంది, మహిమ వస్తుంది, ప్రభుని ఆరాధించుకునేవారునే ఉండి. ఎందుకంటే జయ కీర్తనలతో ప్రకటన గ్రంథం చూడండి 7:9. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వస్తువులో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని గొప్ప సమూహము ఎక్కడ ఆయన ప్రభు ప్రవేశిస్తున్నప్పుడు అండి. అంటే నూతన యెరూషలేము పట్టణంలోనండి. వారు తెల్లని వస్త్రము ధరించుకున్న వారి ఖర్జూర మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను పిలువబడి సింహాసనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకను మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఆ శబ్దమే ఓసన్నకి జయండి. ఓసన్న అంటే మహారాజు అని అర్థం. మమ్మల్ని రక్షించడానికి వస్తున్నటువంటి మహారాజుకే జయము జయము అంటే మనం రక్షించడానికి ఎవరు వస్తున్నారండి? రాజులకు రాజు
ప్రభులు ప్రభువు అండి. రాజుల్ని సైతం పరిపాలించేటువంటి రాజులకు రాజు అండి. ఆయనే మనలో ప్రవేశిస్తున్నారు. మనం ఏం చేయాలి? రక్షణ వస్త్రములు ధరించుకునే వారమునే ఖర్జూర పట్టలు చేత పట్టుకుని, అంటే మన క్రియలు చేత పట్టుకుని, ఆ క్రియలే సాక్ష్యాలండి. దేవుని సన్నిధానంలో మనం చేర్చుకునేవారమునే ప్రభుని చేర్చుకోవాలండి. సంతోషంతో చేర్చుకోవాలి, ఆనందంతో చేర్చుకోవాలి. ఆయన ద్వారా మనం ముందుకు వెళ్ళేవారమునే కానీ ప్రభు ఏం చెప్తున్నారు? నక్కలకు బరిలు ఉన్నాయి కానీ, ఆకాశ పక్షుల గుళ్ళు ఉన్నాయి కానీ, మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి యేసుమంత స్థలమైనను లేదండి. మరి ఇంత ఆర్భాటంతో వీళ్ళు వెళుతున్నారు కానీ అక్కడ విరోధులు గుంపుంటూ చూడము. మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో ముందుకెళ్తే కనపడుతుంది. పట్టణమంతా ఈయన ఎవరని కలవరపడిను, జనసమూహము అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దీనిని దొంగల గుహగా చేసిరనను. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుటను చిన్నపిల్లలను చూసి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలురి యొక్కయు సంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రములు సిద్ధింపజేసిదు అని మాట మీరెన్నడను చదవలేరా? ఎందుకంటే ప్రభుని చేర్చుకునేవారు ఉన్నారు, అభ్యంతర పడేవారు కూడా ఉన్నారు. దేవుని కనపరిస్తే వాళ్ళకి ఒంటి మీద సీమలు పాకినట్టు ఉంటుందండి. ఎప్పుడు తమ్ముని కనపరుచుకోవాలి కదప్ప, అసలు దేవుని కనపరచరండి. అటువంటి గణపరిచే వారిని చూస్తే కూడా వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. చిన్నపిల్లలందరూ కూడాను దేవుని కనపరుస్తున్నారండి. వాళ్ళు అరుస్తే ఏమని అరుస్తున్నారు? దావీదు కుమారుడా జయము జయము అని చెప్పి వారు ఆర్భాటం చేస్తుంటే అక్కడున్న ప్రధాన యాజకులు శాస్త్రులు ఏమంటున్నారండి? ఏమిటి గోల, ఏమిటి అల్లరి? కోపంతోనూ వాళ్ళు చేయరు, పక్కన ఉన్న వాళ్ళని చేయనివ్వరండి. ఆరాధన వాళ్ళు చేయరు, చేస్తున్న వారిని చేయనివ్వరండి. అంటే ప్రభువు రాకడికి అడ్డంకి, అంటే ఆయన వచ్చే మార్గంలోకి వారు ముళ్ళకంపల్లాగా ఉంటారండి. ముందు వేటిని తీసేయాలి, వాటిని తీసి అవతల పాడేయాలండి. మార్గములు సరళం చేసుకునే వారునే ఉండాలండి. అప్పుడు ప్రభు అంటారు మాట, మీరు శుతించకపోతే ఈ రాళ్ళు నన్ను శుతిస్తాయి. ఎందుకంటే చిన్నపిల్లలు ఆరాధన ప్రభుకి చాలా ఇష్టం అండి. ఆ మాట ఎక్కడ రాయబోయే? కీర్తన 8వ కీర్తనలో 2వ వచనంలో ఉంటుందండి. మీ విరోధులను బట్టి బాలురి ఎక్కయు చంటి పిల్లల ఎక్కయు సుతుల మూలమున నేను ఒక దుర్గమును స్థాపించి, ఒక దుర్గము అండి. చంటి పిల్లలు చేసే ప్రార్థన, వాళ్ళు చేసే ఆరాధన అంతా కూడా ఎలా ఉందండి? మంచి ఆ కుటుంబం తలదాచుకోవడానికి ఒక దుర్గం అండి. అంత శక్తి ఉంటుందండి ఆ ప్రార్థనలో. అందుకే చిన్నపిల్లలు చేసే ప్రార్థన ఎప్పుడు దేవుడు మొదట ఆలకిస్తాడు. పెద్దవాళ్ళు ప్రార్థన చేయాలి, చిన్నపిల్లలు చేసే ప్రార్థన దేవుడు సంతోషపడతాడు. అందుకే చిన్నపిల్లల మనసు కలిగి ఉంటేనే పరలోక రాజ్యం వెళతామని. ఆ మనసు కలిగి ఉంటేనే ఆరాధించాలి. ఇప్పుడు గణపరుచుకునే వారమే ఉండాలి. చిన్నపిల్లలు చేసే స్తుతులు సింహాసనం, ఎందుకంటే ఆ స్తుతులే ఆ కుటుంబానికి ఒక దుర్గంగా మారుతాయండి. అందుకే ఇంటి సంఘాల్లో పిల్లల చేత కూడా ప్రార్థన చేయించాలి, ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో చేసే ప్రార్థన పిల్లలతో చేసుకోవాలి, పెద్దవాళ్ళు చేయాలి, అందరూ చేయాలి. ఆ ప్రార్థన దేవుని సన్నిధిని ఎలా ఉంటుంది? ఎప్పుడు మహిమపరచబడుతుందండి. ఇంటికాడ చేసుకునే ప్రార్థనలు పెద్దవాళ్ళు ఒకటే కాదండి, ఇంట్లోని పిల్లల చేత కూడా
ఖచ్చితంగా ప్రార్థన చేయించుకోవాలండి. చేయించుకున్నాం అనుకోండి, దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడే ఆయన ఉంటారు. ఆయన వచ్చారు, వచ్చేటోడికి అక్కడ దేవాలయంలోనూ అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ అందరూ కూడాను ఇటువంటి బల్లలు వేసేసారు. పావురాలు అమ్మేవాళ్ళు పావురాలు, ఎందుకంటే పాప పరిహార బలులకి, సమాధాన బలులకి బలులు ఇవ్వటానికి పావురాలు అమ్మేవాళ్ళు పావురాలు, మేకపిల్లలు అమ్మేవాళ్ళు మేకపిల్లలు, అదే గొర్రె పిల్లలు అన్నీ ఒక వ్యాపారంలో పెట్టి అలాగే పెట్టి వాడిని అమ్ముకుంటూ దేవాలయాన్ని ఒక వ్యాపార స్థలంగా మార్చేసారండి. ఈ రోజుల్లో కూడా అంతేనండి. కొబ్బరి నూనె వ్యాపారం కూడా చేస్తారు. అన్ని వ్యాపారాలు అయిపోయినాయి. ఆఖరికి దేవుడి సన్నిధిలో పలహారాలు వస్తే పలహారాలు కూడా ఏలంపాట పెట్టేస్తారు. ఆఖరి కొబ్బరి నూనె కూడా వ్యాపారం పెట్టేస్తారు. అవన్నీ ప్రభు ఏం చేస్తున్నారు ఇక్కడ? నా మందిరము అమ్మా ఇంకా ముందు చదవండి. రోకల మార్చివారి బల్లలను పడద్రోసి నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిడి వారనెను. ఎందుకంటే దేవుని సన్నిధానంలో ఎప్పుడు వ్యాపార దక్షిణ ఉండకూడదండి, లాభ నష్టాలు చూడకూడదండి. అది ప్రభువుకు చేస్తున్నామని. ప్రభు చెప్పిన విధంగా మనం నడుచుకోవాలి తప్ప మన లాభాలతోనూ నష్టాలతోనూ ఆలోచించుకుని చేసేవారికి ఉండకూడదండి. అది సమస్త జనులకు ప్రార్థనా మందిరము. కానీ మీరు దాన్ని ఒక దొంగల గుహగా చేసేసారు. అది మనకి రెండు రకాలుగా వర్తిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క హృదయం అనే మందిరం ఎవరిదండి? ఆ మందిరంలో మనం దేనికి స్థానం ఇచ్చాం అమ్మా? లాభాలకే నష్టాలకే ఏది లాభమైతే అదే చేస్తామండి. ఆయన వచ్చారంటే అవన్నిటిని కూడా పడగొట్టి అవతల పడేస్తారు. ఇంకా ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 చూడము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయములో పాడు చేసిన వేళ దేంతో పాడు చేస్తున్నారు? లోకాసులు, శరీరాసులు, జీవడంబకములు, ఇవన్నిటిని ఆశించి ఇవన్నీ ఎక్కడ నింపుతున్నామండి? అవన్నీ మన హృదయంలోనండి. కానీ హృదయంలో ఏమి లేదు? ఆరాధనకు చోటు లేదు, ప్రార్థనకు చోటు లేదండి, స్తుతులకు చోటు లేదండి, ఇది దేవునికి అర్పించే వాటికి ఏమాత్రం చోటు లేదండి. కానీ దాంతా దేనితో నిండిపడిపోయిందండి? లోకాసులు, శరీరాసులు, జీవడంబకాలు ఇవన్నీ నింపి పెడితే అది ఎవరిది? అది దేవుని మందిరం అండి. ఆ మందిరం ఎవరిది? పరిశుద్ధాత్మ నివసించేటువంటి ఆలయం అండి. మరి ఆలయం అంతా కూడాను ఇలా నింపబడితే దేవునికి ఆరాధనకు చోటేదండి. అవన్నీ ఆయన వచ్చి వాళ్ళందరి మీద కోపపడి వాళ్ళందరినీ కూడాను బయటికి తగురు వేసి ఆ బల్లలన్నీ పడగొట్టి వేసి అప్పుడు అంటున్నారు, ఇది సమస్త జనములకు ప్రార్థనా మందిరము. కానీ మీరు దానిని దొంగల గుహగా మార్చు. ఆ మాట ఇర్మియా గ్రంథం 7:13 చూడము. నేను మీతో మాట్లాడినను, పెందల కాడే లెగిసి మీతో మాట్లాడినను, మీరు వినకయు, మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరం ఇయ్యకయు ఉండిన వారి ఈ క్రియలన్నిటినీ చేసితిరి కనుక శిలోహంకు చేసినట్లుగా మీకు ఆశ్రమైన నానాము పెట్టబడిన ఈ మందిరమునకు మీకును మీ తండ్రులకును నేను స్థలమునకు అలాగే చెయ్యుదును.
ఆ, ఆ. ఒక నిమిషం అమ్మ, ఇదే 8 నుంచి కూడా చదువు. ఇదిగో అబద్ధ మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజకములు. ఇదేమి మీరు చోర క్రియలను నరహత్యలను చేయుచు అబద్ధ సాక్ష్యం పలుకుచు బయలునకు ధూపం వేయుచు మీరు ఎరగని దేవత ఆచరిస్తున్నారే. అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచు విడుదల ఉందని మీరు చెప్పుచున్నారు. ఈ హేయ క్రియలన్నీ జరిగించటిగిన మీరు విడుదల పొందితిరి. ప్రభువు మనలో శ్రభ వహించిన తర్వాత మన హృదయంలో ఏముండకూడదండి? అది ఏ రూపంలో అయినా సరే, ఏ విధంగా అయినా సరే ఈ మందిరంలో అవి ఉండకూడదు. వాటి స్థానం లేదండి. అక్కడ రాయబడిన ఏ అయినా సరేనండి మనం విడుదల పొందుకున్నాం అంటే ఇది పరిశుద్ధాత్మ ఆలయంగా మారిందండి. ఆ గాడిద మీద ఆయన ఎక్కారు, అది విలువైందిగా మారిందండి. ఆ విలువైన దాన్ని ఏం చేసుకోవాలి? అనేక గాడిదలు ఉన్నాయి అక్కడ. ఏ గాడిదకి అంత విలువ లేదండి. కేవలం ప్రభు ఎక్కిన గాడిదకే ఒక ఉన్నతమైన విలువ వచ్చింది. ఆ గాడిద ప్రభుని మొయ్యాలా, లేకపోతే అక్కడ ఉన్న సాకల వారి ఇంటికాడ ఉన్నట్టు మాసిపోయిన గుడ్లు మొయ్యాలా? అమ్మా, ఆయన మోసామనుకోండి విలువైన వారిగా మారుతామండి. కానీ లోకంలో ఉన్న వాటిని మోసుకు వెళితే మనం విలువ లేని వారిగా మారుతామండి. అందుకే దేవుని మందిరంలో ఏముండకూడదు, ఇక్కడ రాయబడిన ఏది కూడా ఉంటే ప్రభు వాటిలన్నింటినీ కూడా పడగొట్టి అవతల పాడేస్తాడు. అయ్యే మనకు నష్టాలండి. అందుకే మన జీవితాల్లో ఇది రాకుండా జాగ్రత్త పడేవారునే ఉండాలండి. ఇక ముందు 11 నుంచి చదువు. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి. నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. పూర్వము నేను నా నామము నిలిపిన శిలోహమునందు నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి. ఇది యెహోవా వాక్కు. ఏ మందిరం అయితే వాళ్ళు మందిరంలో చేరి ఇది యెహోవా మందిరం అని చెప్పుకున్నారో వారు చేసిన క్రియలు బట్టి ఆ మందిరం శత్రువులకు అప్పచెప్పబడింది. దేవుని ఆత్మ ఉండవలసిన ఈ మందిరం సాతానికి అప్పచెప్పబడితే ఏమవుతుందండి? సర్వనాశనం అయిపోతుంది. ఈ మందిరంలో ఎవరు ఉండాలి? కేవలం దేవుడు మాత్రమే ఉండాలి. ఎప్పుడు మనం దేవుని మొయ్యాలి కానీ లోకాన్ని కాదండి. దేవుని మోసామనుకోండి ఈ వెట్టి చాకరీలు ఉండవండి. ఈ పాపాన్ని మోసుకునే వారుగా ఉండవండి. కేవలం ఆయన్ని మోసుకుని ఆయన గణపరుచుకునే వారుగా ఉంటాం. ఆయన గణపరుచుకున్నాం అనుకోండి ఆయన శిలువ రక్తం మనల్ని విమోచిస్తుంది, మనం విడిపిస్తుందండి. అంతకు మునుపు మనము ఏ కట్టెల మీద కట్టబడ్డామో, ఏ స్థితిలో మనం పడి ఉన్నామో, ఏ ఇంటికాడ మనం కట్టివేయబడ్డామో, కానీ ప్రభువు దయ తెలుసు మనల్ని కట్లు ఇప్పించి అది నాకు కావాలని చెప్పి ఆయన మనం స్వీకరించారు. స్వీకరించిన తర్వాత ఆయన మన మీద ఎక్కి ఆయన కూర్చుని ఆయన ప్రయాణమే వస్తున్నారు. మరి ఏ విధంగా చేర్చుకోవాలి? మనం సంతోషంతోనూ సమాధానంతో మనం ప్రభువు చేర్చుకుని ప్రభువుని ఆహ్వానించుకునేవారునే ఉండాలి. ఆహ్వానించుకునే రోజండి. ఎందుకంటే రేపు పునరుత్థానంలో మనం లేపబడాలంటే ఈరోజు మనం ఖచ్చితంగా ప్రభుని ఆహ్వానించుకునేవారునే ఉండాలి. అవన్నీ మనం చేసే క్రియలు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు దేవుని సన్నిధానంలో మనం అక్కడ పరిసి దాని మీద ప్రభువు నడిపించి మనలోకి చేర్చుకునేవారునే ఉండాలి. మనం ఏ క్రియలు చేసామో అదే సాక్ష్యాలండి. ఏ క్రియలు చేసామో ప్రభు కోసం అవన్నీ కూడా అక్కడ అన్నీ కూడా పరిసి ప్రభువుని మన జీవితంలోకి ఆహ్వానించుకునేవారునే ఉండాలి. అలాగ ఉన్నామనుకోండి యోగ్యమైనటువంటి వారిగా మారుతామండి.
అలా ఉన్నవారు ఇందాక మీరు చదువుకోండి 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9వ వచనంలో కనపడతారండి. వాళ్ళు అందరూ కూడా ఖర్జూరపు బట్టలు కట్టుకుని అంత ప్రభువు ఏం చెప్తారండి, ఓసన్నకే జయము ఓసన్నకే జయమని ఘనంగా వారు ఖర్జూరపు బట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రములని మహాశబ్దముతో వెలుగెత్తి చెప్పిరి. అందుకే మట్టలాదివారం అంటే మన ప్రభువుని చేర్చుకునే రోజండి. ఏ విధంగా మనం చేర్చుకుంటున్నాం, ఎందుకంటే ఇవాళ చేర్చుకున్నాం అనుకోండి, శుభ శుక్రవారంలో మన కోసం కలవరి శిలువ మీద మన పాపాలన్నింటినీ కడగడానికి సిద్ధపడి ఉంటారండి. ఏ కుటుంబం చేర్చుకుంటే ఆ కుటుంబానికి రక్షణ. ఆ చేర్చుకునే రోజే ముందు విశ్రాంతి దినం మట్ల ఆదివారం. ఈ ఆదివారంలో ప్రభువుని చేర్చుకున్నాం అనుకోండి, రేపున పునరుత్థానంలోనూ ఆయనతో పాటు మనల్ని తిరిగి లేపుతారండి. ఆ లేపిన రోజే కొత్త దినం అండి. అది యేసుక్రీస్తులో ఉన్నవారికి పాతవి గతించెను, సమస్తమును నూతన పరచబడెను. ఈరోజు చేర్చుకుంటే రేపు ఉదయం పునరుత్థానంలో మన ప్రవేశం ఉంటుందండి. ఎందుకంటే కలవరి శిలువ మీద మన కోసం ఆయన ఆ శిలువ మీద మన పక్షంలో ఆయన వేలాడి ఆయన మన పాపములన్నిటిని విమోచించడానికి సిద్ధపడటానికే ఈరోజు యెరూషలేములోకి వచ్చారండి. ఆ కార్యం ఎవరి కోసం వచ్చారైనా? కేవలం మన కోసమేనండి. అది గుర్తు చేసుకోవడానికి బలభోజనం. అయ్యో మా కోసం వచ్చావు, మా కోసం రక్తం చిందించావు, ఈరోజు నీ శరీరం తీసుకుంటున్నామంటే నీవు మా కోసం వచ్చి మా కోసం నిలగొట్టబడి ఉన్నావు, మీరే మా కోసం వచ్చి ఉన్నారు, మేము మిమ్మల్ని చేర్చుకుంటున్నాము అని చేర్చుకుని అని గణపరుచుకునేవారునే ఉండ. కానీ మన ఉదయంలో ఏముండకూడదు, వ్యాపార దృక్ష్యాలు ఉండకూడదండి, లాభ నష్టాలు ఉండకూడదండి. మనం సమర్పించింది ఏదైనా సరే అక్కడ దేవునికి ఎలాగ ఉండాలి, మహిమపరిచే విధంగా ఉండాలి. ఆ ప్రజలు చూడండి, ఇంట్లో వెండిని తీసుకొచ్చారు, బంగారం తీసుకొచ్చారు, అక్కడికి విలువైన రాళ్ళు తీసుకొచ్చారు, రత్నాలు తీసుకొచ్చారు, వజ్రాలు తీసుకొచ్చారు, అదే మణిమాణిక్యాలు తీసుకొచ్చారు. అవన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టారండి? ఆ మందిరం కట్టడానికండి. మరి ఈ మందిరం కట్టడానికి మనం ఏం ఉపయోగిస్తున్నాం? ఈ మందిరం అవన్నీ కూడా పరిశుద్ధత చూసినండి. పరిశుద్ధమైన వాటితో మన మందిరాన్ని కట్టుకునే వారమే ఉండాలి. ఆ ప్రజలందరూ ఏ విధంగా కట్టుకున్నారండి? అత్యంత విలువైన బంగారాన్ని, ఆ బంగారం ఏంటంటే పరిశుద్ధత అండి. అదేవిధంగా వెండి, అలాగే విలువైన రత్నాలు, మాణిక్యాలు అన్నీ తీసుకుని వచ్చి తమ మందిరాన్ని కట్టుకోవడానికి ఇష్టపూర్వకంగా వారు అన్నీ సమర్పించుకోగలిగారు. మరి ఆయన మనలో ప్రవేశిస్తున్నప్పుడు మనం కూడా మన మందిరాన్ని కట్టుకోవడానికి ప్రయాసపడేవారు అనే చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం.